ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక పురాణంలోని 27వ రోజు పారాయణం చేరుకున్నాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలను చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. విష్ణు గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయుల వైకుంఠమందుల విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతికి 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తులే. అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారిగా ప్రసిద్ధి చెందారు. అందువల్ల మరుత్తుడనే రాజు వీరిద్దరిని తన వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాల్సిందిగా కోరాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణ పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం. తనకు ఎక్కువగా కావాలి అన్నది విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి, నువ్వు మొసలి వైపొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సామజమై పుడతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పరము ఆ సోదరులిద్దరూ విశ్వార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తిగా ఆ శ్రీహరిని ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను సామజం అంటే ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు. అందుకు శ్రీహరి, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వము ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని కోసం దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారే మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో ఆ ఆదేశాన్ని శిరసా వహించి జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చెయ్యాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోకి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి పాదాన్ని బలంగా నొటకర్చాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినదే తడువుగా ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి ఆ కరిమకరాలెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభమాశ్చర్యాలను దిగినాడు సమదర్శనుడివై సుదర్శనోనాయుధుడిని చరణ సేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణాల్లో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణం నందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గో బ్రాహ్మణులను, విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ విష్ణువ్రతం కంటే దాన, తపో, యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచారణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో చెప్పి అతన్ని పునః నియమవ్రత నిష్ఠుని చేసి కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెప్తున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో
ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు. నారదుడు చెప్పిందంతా విని ఋతుచక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నీవు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులలాగానే గతంలో కృష్ణా, సరస్వతి మొదలగు నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విషదపరచండి అని అడిగాడు. అప్పుడు నారదుడు చెప్తున్నాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం, సరస్వతి నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియ్యడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపాడు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షలో కూర్చోపెట్టండి అని చెప్పాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియ్యడం పూర్తి చేయగానే అక్కడికి సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి, అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీనిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుకాక. ఓ బ్రహ్మ, విష్ణు మహేశ్వర్లారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదానిని ఆసీనురాల్ని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారుస్తున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్త. ఆ మాట విస్మరించిన కారణంగా నువ్వు అకారణంగా నన్ను శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేకభూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకో అని చెప్పారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమమైంది. పలుకుల పడితేనైనా నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను, రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతర నదీ రూపాలుగా మారిపోయారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానే ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వ పాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది. ఇక్కడితో మనకు 27వ రోజు పారాయణం సమాప్తం. ఎప్పటిలాగానే ఒక శివస్థుతి, ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం. శివస్థుతి. గౌరీ ప్రియాయ రజనీష కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. మధుహా మధురానాథో ద్వారకానాయకో బలి బృందావనాంత సంచారీ తులసీదామభూషణః శమంతకమంఠేర్షర్థా నరనారాయణాత్మకః
కుబ్జా కృష్ణాంబరధరో మాయీ పరమపూరుషः. సర్వం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు.